హైదరాబాద్ సిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కీ రోల్ ప్లే చేస్తున్న మెట్రోను ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళబోతుంది. ఇప్పటి వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో ఉన్న లారెన్స్ అండ్ ట్రూబో మెయింటైన్ చేస్తున్న మెట్రోను కంప్లీట్గా తన కంట్రోల్లోకి తీసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ ప్రపోజల్ని ఫైనల్ చేశారు. అసలు ఈ డీల్ ఏంటి, ఎందుకు ఇప్పుడే చేస్తున్నారు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈస్ మహేష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గోలిమార్ టీవీ. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 మొత్తం 69 కిలోమీటర్ల నెట్వర్క్. ఈ ఫేజ్ 1 15,000 కోట్లకు స్వాధీనం చేసుకోనున్నారు. ఈ డీల్లో ఉన్న రెండు ప్రధాన అంశాలు: దాదాపు 13,000 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి తీసుకుంటుంది. అంటే మెట్రో నిర్మాణానికి ఎల్ఎన్టీ వివిధ బ్యాంకుల నుంచి భారీగా దాదాపు 13,000 కోట్లు లోన్గా తీసుకుంది. ఇప్పుడు ఈ బాకీలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి తీసుకుంటుంది. అంటే ఇకపై వడ్డీతో సహా ఆ అప్పును చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదే. 2,000 కోట్ల ఈక్విటీ ఎల్ఎన్టీకి ఒకేసారి చెల్లింపు. ఎల్ఎన్టీ పెట్టిన సొంత పెట్టుబడి ఈక్విటీ దాదాపు 2,000 కోట్లు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి చెల్లిస్తుంది. దీంతో ఎల్ఎన్టీ ఈ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా బయటకు వస్తుంది. మెట్రో ఫేజ్ 1 ఆస్తుల విలువ 19,000 కోట్ల నుంచి 22,000 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. అంటే ప్రభుత్వం సుమారు 22% తగ్గింపుతో కొనుగోలు చేస్తున్నట్టే. అసలు ఎందుకు ఈ నిర్ణయం? ఇక్కడే అసలు స్ట్రాటజీ ఉంది. మెట్రో రెండో దశ విస్తరణ చేపట్టాలంటే మొత్తం నెట్వర్క్ ఒకే సంస్థ ఆధీనంలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఫేజ్ 1 ప్రైవేటు భాగస్వామ్యంలో ఉండడంతో ఫేజ్ 2ని జాయింట్ వెంచర్ మోడల్లో ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. అంతేకాదు ఎల్ఎన్టీ రెండో దశ పనుల్లో ఆసక్తి చూపించడం లేదట. దీంతో భవిష్యత్తు విస్తరణ కోసం మొదటి దశను పూర్తిగా ప్రభుత్వం పరం చేయడం తప్పనిసరి అయింది. ఫేజ్ 2 ప్లాన్లేంటి? రెండో దశ సుమారు 86.1 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ ప్రతిపాదించారు. దీనికి అంచనా వ్యయం 19,579 కోట్లు. డిపిఆర్ ఇప్పటికే కేంద్రానికి పంపగా గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. ఫేజ్ 2 పూర్తయితే కొత్త ఐటీ కారిడార్లు, శివారు ప్రాంతాల్లో మెట్రో కనెక్టివిటీ వస్తుంది. ఇప్పటి వరకు లిమిటెడ్ ఏరియాలకు ఉన్న మెట్రో ఇప్పుడు హైదరాబాద్ నలుమూలలకు ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, ఈ స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. మెట్రో ఆస్తుల టెక్నికల్ వాల్యుయేషన్ను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ను నిర్వహించింది. ఫైనాన్షియల్ అంశాల్లో ఐడిబిఐ క్యాపిటల్ భాగస్వామ్యం ఉంది. జూన్ నాటికి స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో ప్రయోజనాలు ఏమిటని ఒక్కసారి చూస్తే, టికెట్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుంది, విస్తరణ వేగవంతం అవుతుంది, నగర రవాణా పాలసీలో సమగ్ర ప్రణాళిక అమలు చేయడం సులభమవుతుంది. హైదరాబాద్ మెట్రో ఇప్పుడు పూర్తి స్థాయి ప్రభుత్వ సంస్థగా మారబోతుంది.